ఒక మనిషి అప్పులతో నలిగిపోతున్నాడంటే అది అతని ఒక్కడి బాధ కాదు. ఆ బాధ అతని ఇంటి గోడలకు అంటుకుంటుంది. భార్య కళ్ళల్లో నిద్రను తీసుకుపోతుంది. పిల్లల నవ్వుల్లో భయాన్ని నింపుతుంది. ఉదయం లేవగానే ఆలోచనలే అలారం అవుతాయి. రాత్రి పడుకున్నాక అప్పులే కలలుగా వస్తాయి. ఎంత కష్టపడ్డా, ఎంత నిజాయితీగా బతికినా డబ్బు ఉంది అనే ప్రశ్న మనిషి విలువను కొలుస్తుంది. అతను చెడ్డవాడు కాదు, ఆలస్యం చేసినవాడు కాదు, కేవలం కాలం అతనికి అనుకూలంగా లేదు అంతే. అప్పులతో నలిగిపోతున్న ప్రతి మనిషి వెనుక ఒక బాధ్యత గల తండ్రి, ఒక మౌనమైన భర్త, ఒక ఓడిపోకూడదని పోరాడుతున్న మనిషి ఉంటారు. డబ్బు కోసం మనిషిని చిన్న చేయకండి. ఎందుకంటే ఈరోజు అప్పుల్లో ఉన్నవాడు రేపు నీకు ఆదర్శం కావచ్చు.